కేసుని చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ కేసులో ఉన్నటువంటి ముద్దాయి ఎవరైతే ఉన్నారో మహమ్మద్ సాదిక్ అనేటటువంటి వ్యక్తి పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అతను ఎన్నికల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు నిలబడాల్సినటువంటి ఎస్సీ రిజర్వ్డ్ సీట్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. అయితే అతని ప్రత్యర్థి ఇతను మహమ్మద్ సాదిక్, ఇతను ముస్లిం, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఇతని ఎన్నికల్ని రద్దు చేయండి అని చెప్పేసి ఈ మహమ్మద్ సాదిక్ మీద పోటీ చేసినటువంటి ప్రత్యర్థి వ్యక్తి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. పంజాబ్ హైకోర్టు కూడా తన ప్రత్యర్థికి అనుగుణంగా తీర్పిస్తూ ఇతను మహమ్మద్ సాదిక్ ముస్లిము, ఇతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు, ఇతనికి వచ్చినటువంటి ఈ ఎన్నికల్ని రద్దు చేసేయండి అని చెప్పి తన ప్రత్యర్థికి అనుకూలంగా తీర్పిచ్చింది. ఈ మహమ్మద్ సాదిక్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఈ తీర్పు చెల్లదు, నేను ముస్లింని కాదు, నేను సిక్కు మతానికి చెందినటువంటి వాడిని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని అని చెప్పేసి మళ్ళీ ఆధారాలతో సహా సుప్రీం